నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్ లో స్వామి వినాయకునికి మనం 5 రకాల ప్రసాదం చేసుకున్నామండి. నేనైతే ఇక్కడ 5 రకాల ప్రసాదం చేసినానండి. కుడుములు, ఉండ్రాళ్ళు, మోదికలు, జిల్లడకాయలు ఇవన్నీ చేసినానండి. ఈ ప్రసాదం అన్ని మన విఘ్నేశ్వరునికి చేసినానండి. మనం దేవునికి ప్రసాదం చేస్తాం కదండి. మనం ప్రసాదాలు 5 రకాలు చేసుకోవచ్చు, 9 రకాలు చేసుకోవచ్చు, 11 రకాలు చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మన ఇంట్లో వీలుని పట్టించి మన ఇంట్లో ఉన్న దాంట్లోనే దేవునికి తృప్తిగా నైవేద్యం పెట్టొచ్చండి. ఒక గిన్నె తీసుకున్నామండి. గిన్నెలోకి 2 స్పూన్ల శనగపప్పు వేసుకున్నాం. కొన్ని వాటర్ వేసుకున్నామండి. శనగపప్పును బాగా కడుగుదామండి. ఆ నీళ్ళన్నీ వంపేసి ఇంకా కొన్ని నీళ్లు పోసుకున్నామండి. 1 గంట సేపు శనగపప్పును నానబెట్టుకున్నామండి. మనకు నానబెట్టుకోనికి వీలు కాకపోతే గినక కొన్ని వేడి నీళ్లు కాగబెట్టుకొని శనగపప్పును వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవచ్చండి. తొందరగా శనగపప్పు నానతాదండి. గంట తర్వాత శనగపప్పును చూపిస్తున్నానండి. చూడండి, శనగపప్పు బాగా నానిపోయింది. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకున్నామండి. ఆ గిన్నెలోకి 1 కప్పు బెల్లం వేసుకున్నామండి. 1 కప్పు వాటర్ వేసుకున్నాం. బెల్లాన్ని గంటెతో కలుపుకుంటా బాగా కరిగించుకున్నామండి. పాకం రావాల్సిన అవసరం లేదండి. బెల్లం కరిగితే సరిపోతాదండి. చూడండి, ఇక్కడ బెల్లం బాగా కరిగిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెని కింది దింపుకున్నామండి. మళ్ళీ వేరే ఒక బాండిల్ పెట్టుకున్నామండి. ఆ బాండిల్లోకి నెయ్యి అంతా కరిగిన తర్వాత నేను పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నానండి. మిక్సీ పట్టుకునే కొబ్బరి పొడి ఇది పచ్చి కొబ్బరి అండి. ఇక్కడ నెయ్యి అంతా కరిగిందండి. కొబ్బరి పొడి వేసుకున్నాం. వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేస్తామండి. 1 కప్పు వాటర్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసిన తర్వాత బాండిల్ మీద మూత పెట్టుకొని వాటర్ ను బాగా ఉడికించుకున్నామండి. ఇక్కడ వాటర్ బాగా ఉడికిపోతుందండి. మనకు గంట సేపు శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, ఆ శనగపప్పును వేసుకుందామండి. శనగపప్పును 3 నిమిషాలు ఉడికించుకున్నామండి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఒక శనగపప్పును తీసుకొని చూపిస్తున్నాను. చూడండి, శనగపప్పు బాగా ఉడికిందండి. ముందే బెల్లం కరిగించుకున్నాం కదండి, బెల్లం వాటరు. ఆ వాటర్ ను ఒక జాలి గంట తీసుకొని వాటర్ అన్ని వడవోసుకున్నామండి. ఏమన్నా పీచులు ఏమన్నా ఉంటే జాలి బుట్టిలో పడతాయి. బెల్లం వాటర్ వేసిన తర్వాత అంతా బాగా కలుపుదామండి. 1 నిమిషం పాటు వాటర్ ను ఉడికించుకున్నామండి. 1 నిమిషం తర్వాత 1 కప్పు బియ్యం పిండి వేసుకున్నామండి. బియ్యం పిండి వేసిన తర్వాత అడుగు నింటి పిండిని బాగా కలుపాలండి. 1 నిమిషం పాటు. పిండి గట్టి పడకొద్ది గంటకు అతుక్కోపోతాదండి. అతుక్కోపోయినా కూడా మనము పెన్నానికి అతుక్కోకుండా గంటకు అతుక్కోకుండా బాగా కలుపుతూనే ఉండాలండి. పిండి గట్టి పడేంత వరకు. చూడండి, నేను ఇక్కడ బాగా కలిపినాను. గట్టి పడింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండిల్ మీద మూత పెట్టుకొని కిందికి దింపుకున్నామండి. మూత మూసుకొని పిండిని చల్లగా చేసుకున్నామండి. ఇక్కడ పిండి చల్లగా అయిందో లేదో చూసుకున్నామండి. బాండిల్ మీద మూత తీసి చూస్తామండి. పిండి మరి చల్లగా కాలేదండి, కొంచెం గోటెచ్చగా ఉంది. ఇప్పుడు మనకు ఉండ్రాళ్ళు చేసుకోనికి కరెక్ట్ గా సరిపోతాదండి. 1 స్పూన్ యాలకల పొడి వేసుకున్నామండి. యాలకల పొడి వేసుకుంటే మనం తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుందండి. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం. నెయ్యి వేసిన తర్వాత పిండిని అంతా మళ్ళీ ఒకసారి బాగా కలుపుదామండి. యాలకల పొడి నెయ్యి కలిసేటట్టుగా బాగా కలుపుదామండి. బాగా కలిపినానండి ఇక్కడ నేను. ఇప్పుడు మనము ఉండ్రాళ్ళు, కుడుములు, మోదికలు అన్ని చేసుకున్నామండి. ఇప్పుడు మనము ఫస్ట్ కుడుములు చేసుకున్నామండి. కొంచెం పిండి తీసుకొని చేతో రౌండ్గా చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత చేతిలో ఇట్లా పెట్టుకొని కుడుములను ఇలా ఒత్తుకున్నామండి. చూడండి, నేను చూపించినట్టుగా ఒత్తుకోండి. ఇప్పుడు రెండోది ఉండ్రాళ్ళు చేసుకున్నామండి. ఉండ్రాళ్లకు కొంచెం పిండి తీసుకొని చేతిలో పెట్టుకొని రౌండ్గా చేసుకున్నామండి. ఎక్కడ క్రాక్ లేకుండా. చూడండి, ఎక్కడ క్రాక్ కనపడలేదు మీకు. చాలా బాగుంటాయి కదండి ఉండ్రాళ్ళు. ఇలాగ చేసుకోవాలండి. ఇప్పుడు మూడోది మళ్ళీ కొంచెం పిండి తీసుకున్నామండి. తీసుకున్న తర్వాత పిండిని మళ్ళీ చేతిలో పెట్టుకొని రౌండ్గా చేసుకున్నామండి. చేతోనే ఇలా ఒత్తుకున్నామండి. ఎక్కడ చీలిపోకుండా స్లోగా చేతోనే రౌండ్గా చేసుకున్నామండి. చూడండి, నేను ఎంత బాగా రౌండ్గా చేసినానో ఇలాగ చేయాలండి. ఇప్పుడు మనం 4వది మోదికలు చేసుకున్నామండి. ఈ మోదికలు చేసుకోనికి కొంచెం పిండి తీసుకున్నాం. పిండి తీసుకున్న తర్వాత చేతిలో పిండిని రౌండ్గా చేసుకున్నామండి. చేసుకున్న తర్వాత నేను చూపించినట్టుగా ఇట్లా చేతో ఒత్తుకోవచ్చండి. నా దగ్గర మోదికలు చేసేది లేదండి, అందుకే నేను చేతోనే చేసుకుంటున్నాను. మీకు డిజైన్ కావాలంటే కనుక 1 స్పూన్ కానీ ఒక చిన్న చాక్ కానీ పెట్టుకొని చేసుకోవచ్చండి.
నేను అట్లా చేయడం లేదండి, నేను మామూలుగానే చేసినానండి. ఇప్పుడు 5వది జిల్లడకాయలు చేసుకున్నామండి. కొంచెం పిండి తీసుకొని చేతిలోనే రౌండ్ గా తిప్పుకొని చేతోనే మనము నిదానంగా అప్పాల కన్నా కొంచెం పెద్దగా ఒత్తుకున్నామండి. చూడండి, నేను కొంచెం పెద్దగా రౌండ్ గా ఒత్తినాను. ఇప్పుడు ఒక పక్కకు మర్చుదామండి. కర్జికాయలాగా మనం కర్జికాయలాగా చేసుకొని చేతో ఒత్తుకున్నామండి. అంతేనండి, జిల్లడకాయ ఇలాగనే చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకున్నామండి. ఒక 1 లీటర్ వాటర్ పోసుకున్నాం ఒక గిన్నెలోకి. ఆ గిన్నెను గ్యాస్ మీద పెట్టుకున్నామండి. ఈ వాటర్ మరిగేటప్పుడు ఒక జాలి బుట్టి పెట్టుకున్నానండి నేను. ఆ జాలి బుట్టిలోకి మనం కుడుములు, ఉండ్రాళ్ళు, జిల్లడకాయలు, అప్పాలు, మోదికలు అవన్నీ జాలి బుట్టిలోకి పెట్టుకున్నానండి నేను. ఈ జాలి బుట్టిలో నుంచి ఆవిరికి ఉడికించుకుంటానండి. ఉండ్రాళ్ళు వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ మూసుకున్నామండి. మూసుకున్న తర్వాత ఆవిరి మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూచామండి. కుడుములు ఆవిరి మీద బాగా ఉడికినాయండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కింది దింపుకున్నామండి. ఈ కుడుములను వెంటనే తీయకుండా ఒక 5 నిమిషాల తర్వాత తీసామండి. ఆవిరింది కదండి, ఆవిరి పోయిన తర్వాత తీస్తే గినక కుడుములు బాగుంటాయండి. అంతేనండి, మనం బెల్లంతో చేసిన ఉండ్రాళ్ళు, కుడుములు, అప్పాలు, మోదికలు, జిల్లడకాయలు రెడీ అయినాయండి. మన విఘ్నేశ్వరునికి ప్రసాదంగా ఈ పండగకు ఈ 5 రకాల స్వీట్లు పెట్టినానండి నేను. ఒక కుడుము తీసుకొని ఆవిరి మీద ఉడికిందో లేదో తుంచి చూపిస్తానండి. చూడండి, పిండి ఏం పచ్చిగా లేదు, కుడుములు బాగా ఉడికినాయండి. అంతేనండి, మీరు కూడా ఈ బెల్లం ఆవిరి కుడుములు ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేయండి. ఆ వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.